యువకులారా, ఇది వాస్తవం కాదా? ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా కానీ నిరుద్యోగుల పరిస్థితి, నిరుపేదల పరిస్థితి, సమస్యల పరిస్థితి ఎక్కడేసిన గొంగడి మాదిరిగా అక్కడనే ఉంటుంది. సో ఖచ్చితంగా యువకులు మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఈ నిరుద్యోగుల సమస్య, నిరుద్యోగుల ఆత్మహత్యలు అయితేనేమి, పేద రైతులు ఆత్మహత్యలు అయితేనేమి, ఎన్ని పథకాలు వచ్చినా కానీ ఉన్నటువంటి రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు, ఉన్నటువంటి నిరుద్యోగుల ఆత్మహత్యలు జరగడం లేదు. ఈనాడు ఉస్మానియా యూనివర్సిటీలో డబ్బులు పెట్టి తల్లిదండ్రులు అప్పులు చేసి మరి చదివించినా కానీ ఆ కన్న కొడుకు తిరిగి వచ్చి ఉద్యోగంతో తిరిగేసి వచ్చి ఆ తల్లిదండ్రులు చూసుకుంటారు అని నమ్మకంతో ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రులకి కొడుకు చనిపోయాడని చెప్తే అది ఎంత బాధాకరంగా ఉంటుందో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఉద్యోగం రాలేదని చెప్పేసి ఆ కన్న కొడుకు ఉరి వేసుకొని చనిపోవడము, పురుగుల మందు దాగి చనిపోవడము ఈనాడు మన తెలంగాణ రాష్ట్రంలో ఈ నిరుద్యోగుల సమస్యలు మనం ఎన్నో చూస్తున్నాం. ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సమస్యలు ఎన్నో చూస్తున్నాం. ఆ కన్న తండ్రి పుట్టినప్పటి నుంచి పెంచి పెద్ద చేసి ఆ ఉద్యోగం వస్తుందని చెప్పేసి అప్పులు చేసుకుంటూ ఉన్నటువంటి పుస్తకాలు అమ్మి చదివించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం.